ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ చిన్న అవకాశాన్ని నువ్వు కోల్పోయినా, అబ్బా అద్భుతమైందండి అది, అయ్యో ఆ అవకాశాన్ని కోల్పోయాను అని నువ్వు దిగులు పడుతున్నావా? ఒకరోజు రాబోతుంది, అంతకంటే శ్రేష్టమైన ద్వారం యేసు నామం పేరిట దేవుడు నీకు తెరుచునుగాక. సైతాన్ నీకు ఏదైనా తలుపులు మూసాడా? ఉద్యోగ తలుపులు, పిల్లల వివాహ తలుపులు, వ్యాపారపు తలుపులు, చిన్న అవకాశాన్ని వాడు మూసాడా? నమ్ము, వాడు తలుపులు మోస్తాడేమో. నీ దేవుడు యేసు నామం పేరిట నీకు ప్రాకారం తెరవబోతున్నాడు. ఏం కోల్పోయావు? స్తుతించు, సనగకో. ఎందుకు ఇలా చేసావు? దేవుని మీద ఆయాస పడకో. అలా నువ్వు స్తుతిస్తూ ఉంటే యేసు నామం పేరిట ప్రాకారాలు దేవుడు నీకు తెరుచునుగాక. నిరీక్షణ కోల్పోకు, ప్రయత్నం చేయి, ప్రయత్నాన్ని ఆపకో, సనగొద్దు, స్తుతించు. ఈ 3 పనులు నువ్వు చేయగలిగితే, దేవుని ప్రతినిధిగా ఈ ఉదయం చెప్తూ ఉన్నాను, ఏం కోల్పోయావో, కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైనది నీ ఒడిలో నా దేవుడు వేయబోతున్నాడు. మరలా చెప్తున్నాను, ప్రయత్నం ఆపకు, పోరాడు, సనగొద్దు, స్తుతించు, నిరీక్షించు, ప్రార్థించు. ఈ 3 పనులు నువ్వు చేస్తే, చిన్న ద్వారం మూయబడితే విశాల ద్వారం నా దేవుడు నీకు తెరుచునుగాక. ఓ చిన్న అవకాశాన్ని కోల్పోతే అంతకంటే శ్రేష్టమైన దాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.